నమస్తే అండి. ఈరోజు కొన్ని కాయగూరలు అయితే హార్వెస్ట్ చేయబోతున్నానండి. టమాటోస్ లాస్ట్కి వచ్చేసాయండి. పైన సైజ్ మాత్రం చూసారా బాగానే ఉన్నాయి. కొన్ని అయితే సైజ్ తగ్గిపోయింది. ఇవైతే చెర్రీ టమాటోస్ లాగా ఎంత ఉన్నాయో చూడండి. ఈ బ్లాక్ డస్ట్ వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా డస్ట్ పట్టేస్తున్నాయండి కాయగూరలు. ప్రతిరోజు కూడా ఈ మొక్కలకి స్నానం చేయిస్తూనే ఉంటానండి. అయినా కూడా చాలా అంటే చాలా డస్ట్ చూసారా. ఈ మొక్క అయితే పూర్తిగా ఎండిపోతుందండి. కానీ లాస్ట్లో పళ్ళు మాత్రం చూసారా ఎంచక్కా చాలా పళ్ళు ఉన్నాయి. ట్రిప్కి 2 kg అబవ్ వస్తుందండి. చూసారా ఎక్కడ ఒక ఉప్పు కూడా లేదండి. ఇక వంకాయలు అయితే హార్వెస్ట్ చేద్దామండి. చూసారా కొమ్ముకి గుత్తులుగా వంకాయలండి. సో వంకాయలు హార్వెస్ట్ అయితే ఇదండి ఫస్ట్ క్రాప్ అండి. ఆ మొక్కలు రెండింటికి చాలా బాగా వచ్చాయి కదా. ఈ కాకరపాదు అయితే ఒకటి కాస్తుందండి. ఈసారి కూడా ఒకటే కాయొచ్చింది. 2 తెల్ల వంకాయలు అయితే ఉన్నాయండి, తీసేస్తున్నాను. గాలి చాలా ఎక్కువగా ఉందండి. ఈవినింగ్ 4 అవుతుంది. నేతి బీరకాయలు 2 ఉన్నాయండి, తీసేస్తున్నాను. ఇవి పచ్చడి చేసుకుంటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటున్నాయండి. ఇది వంకగా ఉంది. అలాగే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవి కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది చెప్పాను కదండి విత్తనాలు ఉంచానని. సో ఇది రెడీ అవుతుంది. చిక్కుడుకాయలు కూడా మంచి ఈల్డ్ అయితే ఇచ్చాయండి. వేసిన 6-7 విత్తనాలు కూడా చక్కటి ఫలసాయాన్ని ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అలా ఒక ఫ్యామిలీకి సరిపోతాయండి. దొండకాయలు కూడా చాలానే ఉన్నాయండి. ఆకుకి దొండకాయలండి, ప్రతి ఆకు చాటున ఒక దొండకాయ. సో దొండకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. గాలి ఎక్కువగా ఉంది. నా వాయిస్ వస్తుందో లేదో మరి. పాదు చిన్నదైనా దొండకాయలు ఎన్ని వచ్చాయో చూసారా. దొండపాదు విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా వాటర్ అయితే మాత్రం దండిగా ఇవ్వాలండి. ఫైనల్లీ ఆనపకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి. సో ఫైనల్లీ ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఉంటాను మరి.